సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 50వ సర్గము. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకొని మిథులకు ఏతెంచుట, జనక మహారాజుతో సంభాషించుట. శ్రీరాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట ఈశాన్య దిశగా ప్రయాణించి జనకుని యొక్క యజ్ఞవాటికకు చేరారు. లక్ష్మణునితో కూడి ఉన్న రామచంద్రుడు విశ్వామిత్ర మహామునితోటి ఇలా అన్నాడు: మహాత్ముడైన జనకుని యజ్ఞ సంభారములు సమృద్ధిగా చక్కగా ఉన్నవి. ఓ మహాత్మా, నానా దేశ నివాసులు వేద పండితులు అయిన వేల కొలది బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రదేశము ఋషి నివాసములతోడను వందల కొలది బండ్లతోడను నిండి ఉన్నది. కావున ఓ బ్రహ్మర్షి, మనము నివసింపదగు ప్రదేశాన్ని నిర్ణయించండి. విశ్వామిత్ర మహాముని శ్రీరాముని మాటలను ఆలకించి జల సౌకర్యములు గల ఒక నిర్జన ప్రశాంత ప్రదేశాన్ని తమకు బసగా నిర్ణయించారు. అంతటా జనక మహారాజు అక్కడికి విశ్వామిత్రుడు వచ్చినట్లుగా విని వెంటనే తనకు పూజ్యుడు పురోహితుడు అయిన శతానంద మహర్షిని ముందు పెట్టుకుని వినమ్రతతో ఆ ముని దగ్గరికి వచ్చారు. వెంటనే మహాత్ములైన ఋత్విజులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాధికములతో విద్యుక్తముగా అతిథి సత్కారాలని చేశారు. విశ్వామిత్రుడు జనక మహారాజు చేసిన అతిథి మర్యాదలను స్వీకరించి రాజుగారి కుశలమును గూర్చియు యజ్ఞము నిర్విఘ్నముగా జరుగుచున్న విషయమును గురించి అడిగారు. తరువాత మహర్షి గురువులు ఋత్విజులు పురోహితులు మొదలగు వారితో కూడిన శతానందాది మునులతో కుశల ప్రశ్నలు గావించి సంతోషంగా వారితోటి కలిసి వెళ్ళారు. అంతట జనకుడు అంజలి ఘటించి విశ్వామిత్రునితో, మహాత్మా, ఈ మునీశ్వరులతో కూడి ఆసనమును అలంకరించండి అని పలికాడు. విశ్వామిత్రుడు జనకుని మాటలను విని ఆసీనుడయ్యాడు. తరువాత రాజు కూడా పురోహితులతో ఋత్విజులతో మంత్రులతో కూడి కూర్చున్నారు. అందరూ తమ తమ యోగ్యతలను అనుసరించి ఆసీనులైన తరువాత జనక మహారాజు వారిని అందరినీ కలయజూసి విశ్వామిత్ర మహర్షితోటి ఇలా అన్నారు: ఓ మహర్షి, దైవానుగ్రహముచే నేడు నా యజ్ఞమునకు సమగ్రత చేకూరింది, సాఫల్యము సిద్ధించింది. నేడు మహర్షి సత్తములైన మీ దర్శనము లభించుటయే నా యజ్ఞ ఫలముగా భావిస్తాను. ఓ మునీశ్వర, ఓ బ్రహ్మర్షి, మునీశ్వరులతో కూడి మీరు నన్ను అనుగ్రహించి ఈ యజ్ఞవాటికకు విచ్చేయుట వలన నేను ధన్యుడనయ్యాను. ఓ బ్రహ్మర్షి, యజ్ఞ విధులైన ఋత్విజులు ఇంకా 12 దినములకు యజ్ఞము పరిసమాప్తమగును అని తెలిపారు. అప్పుడు యజ్ఞాంత సమయమున ఆవిర్భాగములను స్వీకరించుటకై వచ్చేడు దేవతలను మీరును చూడవచ్చును. మునీశ్వరునితో ఇలా పలికిన తరువాత జనక మహారాజు దోసిలొగ్గి నమస్కరించి మిక్కిలి సంతోషంతో ఆయనను మరలా ఇలా ప్రశ్నించారు: మీ వెంటనున్న ఈ చిన్నారులు దేవతలతో సమానమైన పరాక్రమము కలవారు, వీరులు, గజసింహ శార్ధూల వృషభముల వలె గంభీర గమనులు, తామర రేకుల వలె విశాలమైన కన్నులు గలవారు, ఖడ్గములను తూణీరములను ధనుర్బాణములను ధరించి ఉన్నవారు, అశ్వినీ దేవతల వలె స్ఫురద్రూపులు, యవనమున అడుగుపెట్టుచున్నవారు, దైవవశమున దివి నుండి భువికి దిగివచ్చిన దేవతల వలెనున్న వీరు కాలినడకతో ఎలా వచ్చారు? ఎందులకు విచ్చేశారు? ఓ మహర్షి, వీరు ఎవరివారు? ఓ మహాముని, ఉత్తమాయుధములను ధరించి ఉన్న ఈ వీరులు ఎవరి కుమారులు? సూర్యచంద్రులు ఆకాశమున వలె వీరు ఈ దేశమున వెలుగులను నింపుచున్నారు. ప్రమాణమునందును మనోభావములయందును చేష్టలయందును ఒకరినొకరును పోలి ఉన్నారు. జులపాలతో చూడముచ్చటగానున్న ఈ చిరంజీవులెవరో తెలుసుకొనగోరుచున్నాను. దయతో తెలిపి పుణ్యం కట్టుకోండి. మహాతేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని మహాత్ముడైన జనకుని మాటలను విని రామలక్ష్మణులను గురించి ఇలా వివరించారు: ఈ మహావీరులు దశరథ మహారాజు కుమారులు. సిద్ధాశ్రమమున రాక్షసులను వధించి యజ్ఞరక్షణ చేశారు. నిర్భయముగా ప్రయాణం చేసి విశాల నగరమును దర్శించారు.
తరువాత అహల్యకు శాప విముక్తిని కలిగించి గౌతముని సేవలను స్వీకరించారు. దివ్యశక్తి సంపన్నమైన శివధనస్సును గురించి తెలుసుకొనగోరి ఇక్కడికి వచ్చారు. ఆ మహాముని ఈ విశేషములనన్నింటినీ జనక మహారాజునకు ఎరిగించి మిన్నకున్నారు. వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 50వ సర్గము సంపూర్ణం. శుభం.